హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముగ్గులు చూస్తూ కథ వినేయండి. లక్ష్మి చిన్నప్పటి నుంచే చాలా మంచిది. ఇంట్లో ఎవరైనా పని చెప్పినా వెంటనే చేసేసేది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పనుల్లోనే ఉండేది. కానీ ఆమెకు ఒక అలవాటు ఉండేది. ఆమె ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. గర్వం వల్ల కాదు, కోపం వల్ల కాదు, భయం వల్ల. నేను మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, నా మాట తప్పుగా అనిపిస్తే, నన్ను చూసి నవ్వుకుంటే అని ఎప్పుడూ భయపడేది. అందుకే ఎక్కడ ఉన్నా నిశ్శబ్దంగా ఉండేది. బంధువులు వచ్చినా, పక్కింటి వాళ్ళు పలకరించినా చిరునవ్వు నవ్వేది కానీ మాట్లాడేది కాదు. అందరూ ఆమెను గర్విష్టి అనుకునేవారు. కానీ ఆమె మనసులో మాత్రం భయం తప్ప ఇంకేమీ ఉండేది కాదు. కొంతకాలానికి లక్ష్మికి పెళ్లి కుదిరింది. వరుడు రవి. పెళ్లికి ముందు మాట్లాడినప్పుడు రవి లక్ష్మితో అన్నాడు, "నువ్వు ఎక్కువ మాట్లాడకపోవడం నాకు చాలా ఇష్టం. నాకు ప్రశాంతంగా ఉండే వాళ్ళంటే ఇష్టం" అని చెప్పాడు. ఆ మాటలు విని లక్ష్మి మనసులో కొంచెం ధైర్యం వచ్చింది. కనీసం ఇతను నన్ను అర్థం చేసుకున్నాడు అనుకుంది. పెళ్లి జరిగిన తర్వాత అత్తవారింటికి వెళ్ళింది. మొదట కొన్ని రోజులు బాగానే గడిచాయి. లక్ష్మి ఇంట్లో అన్ని పనులు చేసేది. అందరికంటే ముందే లేచి పనులు మొదలుపెట్టేది. కానీ మాట్లాడేది మాత్రం కాదు. ఒకరోజు అత్తగారు కోపంగా అడిగింది, "ఏమ్మా, నువ్వు అసలు ఎవరితోనైనా మాట్లాడతావా? ఎప్పుడూ మౌనంగా ఉంటావేంటి?" లక్ష్మి తలదించుకుంది. మరుసటి రోజు, "ఇలా ఉంటే నలుగురితో ఎలా కలుస్తావు?" అని మళ్ళీ తిట్టింది. రోజు రోజుకి ఆ మాటలు పెరిగాయి. రాత్రి గదిలో ఒంటరిగా కూర్చొని లక్ష్మి ఏడ్చేది. "నేను తప్పు చేస్తున్నానా అని మాట్లాడాలని ఉంటుంది, కానీ భయమేస్తుంది" అని బాధపడేది. ఒకరోజు రవి గమనించాడు. "ఏమైంది లక్ష్మి?" అని అడిగాడు. ఆ రోజు మొదటిసారి లక్ష్మి తన మనసులోని మాట చెప్పింది. "నాకు మాట్లాడటం రాదు. ఎవరు ఏమనుకుంటారో భయమేస్తుంది. చిన్నప్పటి నుంచి అలాగే పెరిగిపోయాను" అని ఏడ్చింది. భర్త ఇచ్చిన ధైర్యం. రవి ఆమె చేతులు పట్టుకొని అన్నాడు, "లక్ష్మి, మాట్లాడటం అంటే పెద్ద ప్రసంగాలు ఇవ్వడం కాదు. మనసులో ఉన్నది గౌరవంగా చెప్పడం. నువ్వు తప్పు మాట్లాడినా ప్రపంచం ఆగిపోదు. నువ్వు భయపడుతున్నంతగా ఎవరూ నీ గురించి ఆలోచించడం లేదు." ఆ మాటలు లక్ష్మి జీవితాన్ని మార్చేశాయి. మరుసటి రోజు నుంచి చిన్న చిన్న ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుగా అత్తగారికి, "అత్తయ్య, టీ తాగుతారా?" అని అడిగింది. అత్తగారు ఆశ్చర్యపోయింది. కొన్ని రోజులకు పొరుగింటి వాళ్ళతో కూడా 2 మాటలు మాట్లాడింది. నెలలు గడిచాయి. ఒకప్పుడు ఎవరికీ మాట్లాడని లక్ష్మి ఇప్పుడు అందరితో ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఒకరోజు అత్తగారు అందరి ముందు చెప్పేశారు, "మొదట నిన్ను చూసి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు గర్వంగా ఉంటావనుకున్నాను. కానీ నీ నిశ్శబ్దం వెనుక భయం ఉందని ఇప్పుడు అర్థమైంది" అని. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అప్పుడు రవి నవ్వుతూ అన్నాడు, "మనిషిని అతని మాటలతో కాదు, అతని మనసుతో అర్థం చేసుకోవాలి" అని. చాలామంది నిశ్శబ్దంగా ఉండటం గర్వం వల్ల కాదు, భయం వల్ల. వాళ్ళను విమర్శించడం కంటే ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారి జీవితం మారిపోతుంది. భయం మాట్లాడనివ్వదు, కానీ ప్రేమ, ప్రోత్సాహం మనిషికి కొత్త ధైర్యాన్ని ఇస్తాయి. కథ విన్నవారు మీరు కూడా ఇలాగే నిశ్శబ్దంగా ఉండేవారైతే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.